హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిట్స్. ఈరోజు నేను పండగ స్పెషల్గా బెల్లం అరిసెల్ని చూపిస్తున్నానండి. ఇవన్నీ నేను గ్లాస్ కొలతలతో చూపించాను. అన్నీ ఒకే గ్లాస్ కొలతతో. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఈ అరిసెలు చేయడానికి ఇక్కడ ఒక గిన్నెని తీసుకొని ఒక 3 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోండి. బాగుంటాయి అరిసెలకి. ఈ బియ్యంలో జిగురు ఎక్కువగా ఉండి అరిసె అనేది సాఫ్ట్గా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక 3 గ్లాసులు తీసుకున్నాను. అలాగే ఎప్పుడు అరిసెలకి ఒక అర గ్లాసు ఎక్స్ట్రా బియ్యాన్ని ఉంచుకోవాలండి. ఒకవేళ పాకం అటు ఇటు అయిందంటే ఇవి పనికొస్తాయి. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఇలా నీళ్లు పోసి పెట్టుకొని కనీసం ఒక 15 నుంచి 24 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టుకునేటప్పుడు నీళ్ళని 1 లేదా 2 సార్లు మార్చుకోండి, లేకపోతే వాసన వస్తాయి. ఇక్కడ నేను ఒక 24 గంటల తర్వాత చూపిస్తున్నానండి. బియ్యం అనేవి ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇక్కడ నేను వాతావరణాన్ని బట్టి ఒక్కసారి మాత్రమే నీళ్లు మార్చుకున్నానండి. చూసారా, బియ్యం అనేది ఇలా మనం నొక్కితే 2 ముక్కలుగా అయిపోతూ ఉంటాయి బాగా. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా వడజల్లుల్లో వేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ గుడ్డ పైన వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చేతితోటి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వీటిని ఇలాగే వదిలేయాలి. ఫ్యాన్ కింద అలా ఏమీ పెట్టొద్దండి. ఇక్కడ నేను అరిసెలు చేయడానికి ఇలాగా ముద్ద బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే ఒక 10 యాలుక్కాయలు, ఒక అరచెక్క ఎండు కొబ్బరిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ యాలుక్కాయలు, ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న దానిపైన మూతను పెట్టుకోండి. ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. బెల్లాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక అర గ్లాసు తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి ఈ నువ్వులు బాగా చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు ఇలా చిటపటమని మంచి రంగు మారిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇవన్నీ చేసుకునేలోపు ఈ బియ్యం కూడా కొంచెం తడి పొడిగా ఆరిపోయి ఉంటాయండి. మరి పూర్తిగా ఆరపెట్టేయొద్దు. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ వేసుకునేటప్పుడు ఆపుతూ వేసుకోండి. ఒకేసారి పట్టేయొద్దు, పిండి అనేది వేడెక్కుతుంది. ఇప్పుడు ఇలా గిన్నెలోకి ఒక పిండి జల్లెని పెట్టుకొని ఈ మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని అంతా దీంట్లో వేసేసుకొని జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా జల్లించుకునేటప్పుడు ఇలా చేతితోటి గడ్డలు ఏమన్నా ఉంటే అనుకుంటూ జల్లెడ పట్టుకోండి. అరిసెలకి మెత్తటి బియ్య పిండి కావాలండి. అందుకని పిండి జల్లెడతోటే బరకేమీ లేకుండా మెత్తని పిండిలాగా పట్టుకొని చేత్తో ఒకసారి ఇలా నొక్కి పెట్టుకోండి. తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిన రవ్వలోకి ఇంకొంచెం బియ్యం వేసుకొని ఇలాగే మిక్సీ పట్టుకొని పిండినంతా ఇలా జల్లించి ఎంత పిండి వస్తుందో అంత పిండిని ఇలా మెత్తగా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా అంతా చేసుకున్న తర్వాత నాకు ఇంత పిండి వచ్చిందండి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన రవ్వని ఇలా కొంచెం రవ్వ మిగిలింది. ఈ రవ్వని ఏదైనా దోశ అలాంటి వాటిల్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం ఇందాక బియ్యం ఆరపెట్టుకున్న గుడ్డ వేసి పక్కన పెట్టుకోండి. బెల్లం పాకానికి ఒక 2 గ్లాసుల బెల్లం తురుము వేసుకోండి. 3 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా ఒక 2-3 నిమిషాల కల్లా కరిగిపోతుందండి. ఇప్పుడు మనం పాకం పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకొని దానిలోకి మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళన్నింటినీ వేసేసుకోవాలి. ఇలా వడజల్లెడ పెట్టుకొని వేసుకోండి. నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా వచ్చిన డస్ట్ పాట్ని తీసేసుకొని ఒక గిన్నెలోకి నీళ్లు వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లం పాకాన్ని బాగా మరిగించుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఒక 2-3 నిమిషాల తర్వాత కొంచెం బెల్లం పాకం తీసుకొని నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం అనేది అసలు ఏమీ రాలేదండి. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను.
చూసారా ఇప్పుడు కొంచెం పాకం అనేది సాగుతూ కొంచెం తీగలాగా వచ్చింది. ఇలా వస్తే పాకం వచ్చినట్టు కాదు. ఇప్పుడు మూడోసారి చూపిస్తున్నానండి. చూసారా పాకం అనేది ఇలా బాగా ఉండలాగా సాఫ్ట్గా ఉండాలి. మనం ఎటు తిప్పితే అటు బాల్ లాగా రావాలి. ఇప్పుడు దీనిలోకి స్టవ్ ఆపేసుకొని వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోండి. అలాగే మిక్సీ పట్టేసుకున్న ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండిని ఒక గెరిటతోటి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఒకేసారి వేసేసుకోవద్దు. కొంచెం కొంచెం వేసుకుంటూ పాకంలో ఎంత పడుతుందో అంతే కరెక్ట్గా చూసి వేసుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలండి. ఉండలనేవి అసలు ఉండకూడదు. ఇలాగ అంతా పిండి అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది. మరీ లూజ్గా మరీ టైట్గా కాకుండా ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. దీనిపైన మూతను పెట్టి పక్కన పెట్టుకోండి. నాకు ఇక్కడ కొంచెం పొడి పిండి మిగిలిపోయిందండి. 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నాం కదా, ఆ పిండి వరకే మిగిలింది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడెక్కనివ్వండి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇలాగా ఒక ఆయిల్ ప్యాకెట్ని అరిసెలు చేసుకోవడానికి కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక గిన్నెలోకి కొంచెం నూనె వేసుకోండి. ఇక్కడ నాకు అరిసెలు ఒత్తుకోవడానికి చెక్కలు లేవండి. అందుకని నేను ఒక పెద్ద ప్లేట్ని అలాగే ఒక బాక్స్ని పెట్టుకుంటున్నాను, ఫ్లాట్గా ఉండేది. అలాగే ఒక పప్పు డబ్బా తీసుకొని ఇలా సెట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి గోరువెచ్చగా అయినప్పుడు ఈ నెయ్యి అంతా ఈ పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ పూసుకొని మీకు ఏ సైజులో అరిసెలు కావాలో ఆ సైజులో ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో పిండి ముద్దను తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ పేపర్ మీద వేసుకొని చేతికి కొంచెం ఆయిల్ పూసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి రౌండ్గా అరిసెలాగా. అంతేనండి. మీకు ఇలా ఎన్ని కావాలో అన్ని ఒత్తి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడై ఉంటుంది. ఒక చిన్న పిండి ముద్దని ఇలా ఆయిల్లో వేసి ఇలా పొంగి రావాలండి. ఇప్పుడు ఒక్కొక్క అరిసెని నిదానంగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడ్డానికి అరిసె కొంచెం పైన బొక్కలుగా ఉంటుందండి, కానీ చేసి ఒత్తేసరికి కరెక్ట్గా ఉంటుంది. చూసారా ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి ఇలాగ ప్లేట్లో పెట్టుకొని పప్పు డబ్బాతో ఒత్తేసుకోండి. ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే పోతుంది. ఇలాగే మిగిలిన అరిసెలన్నిటినీ వేసుకుంటూ నిదానంగా ఆయిల్లో కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని అరిసెల్ని ఆయిల్లో నుంచి తీసేసి ఇలాగా ప్లేట్లో పెట్టి పప్పు డబ్బాతోటి ఒత్తేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది. ఇలాగే నేను ఈ అరిసెలన్నిటినీ చేసుకున్నానండి. వీటిని వెంటనే డబ్బాలో పెట్టేసుకోవద్దు, పూర్తిగా చల్లారిపోవాలండి. అప్పుడే అరిసెలు అనేవి బాగుంటాయి. ఇక్కడ నేను మీకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక డబ్బాలో పెట్టుకుంటున్నానండి. అరిసెలు అనేవి ఎమ్మటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి, కానీ 3 రోజులు ఆగిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా డబ్బాలో పెట్టి క్లోజ్ చేయండి. ఇక్కడ నేను మీకు 3 రోజుల తర్వాత చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తాయి. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. మీరు ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.